అరే పంతమ్ముడు, నీకు చెప్పిన స్ట్రాటజీలు ప్లాన్లు అన్నీ బొక్కనేనా? మంచి ఆర్ఆర్ని ఓడిపిరా అంటే ఆ చిన్న పొరగాలతోటి కొట్టించుకొని వచ్చినావు. నువ్వు ఆడని వాళ్ళతోటి తెలుస్తుంది. నువ్వు ఆడు పొరగాలు అని చెప్పి పొట్టు కొడుతారు వాళ్ళు. పోరోళ్ళు అన్న మీ టీం వాళ్ళు కూడా అట్లా కొట్టరు. అట్లా కొట్టి వైభవ్ తమ్ముడు ఏమన్నా ఆడినావా? 38 బాల్ 93 రన్లు, 13 సిక్స్లు, 7 ఫోర్లు. సూపర్ తమ్ముడు. 220 స్ట్రైక్ రేటు. ఈ సీజన్ మొత్తంలో నువ్వు ఒక్కనివే 50 సిక్స్లు పెట్టినావు. ఇట్లనే ఆడితే మనల్ని క్వాలిఫై కాకుండా ఎవడు ఆపలేడు తమ్ముడు. అట్లనే ఆడితే ఆ ట్రోఫీ కూడా మనదే తమ్ముడు. మనల్ని ఎవరు ఆపలేడు తమ్ముడు. నేను ఆడతానా, మీరే ఆడట్లే. ఎంత తెచ్చిన మ్యాచ్ మళ్ళీ లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళారు. ఎప్పుడో 15 ఓవర్లు అయిపోవాల్సింది లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళారు. ఏం చెప్పాలన్నా మీకు? అంటే నేను ఉంటేనే గెలుస్తారా మ్యాచ్, లేకపోతే లేదా? ఏందన్నా ఇదంతా? అట్లేం కాదు తమ్ముడు. వికెట్లు పడ్డాయి కదా, మెల్లగా ఆడుకొని ఎట్లయినా మనదే మ్యాచ్ అని చెప్పి మెల్లగా ఆడుకొని లాస్ట్ ఓవర్ తీసుకెళ్ళి గెలిపించారు అంతే. నేను జైస్వాల్ని ఎట్లా ఆడినాం, రప్ప అట్లా ఆడాలి. నువ్వు జర ఉప్పు తగ్గియాలి తమ్ముడు, లేకపోతే కష్టమే. ఇట్లా అనుకొని సెంచరీ మిస్ చేసుకున్నావు. ఇంకొద్దిసేపు మంచిగా ఆడితే అయిపోదు. సెంచరీ వద్దు. అట్లేం లేదన్న, జర్రా బాల్ స్పిన్ అయిపోయింది, లేకపోతే బయటకే కొడదు. నెక్స్ట్ మ్యాచ్ 7 రన్లతో పాటు ఆ 100 రన్లు, మొత్తం 107 రన్లు కొడదాంలే అన్న. కాదు మాష్ బ్రో, ఏమన్నా ఆడుతున్నావు? లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి 101, 91, 93, 50 బాల్ 93 రన్లు, 180 స్ట్రైక్ రేటు, 6 ఫోర్లు, 7 సిక్స్లు. సూపర్ అన్న. ఇవన్నీ మనకు మామూలే. ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ అంటే మినిమం ఉంటుంది. నాతో పాటు మన ఇంగ్లీష్ తమ్ముడు, పురాణ తమ్ముడు, నువ్వు కూడా బాగానే ఆడినావు. అందుకే ఇంత టోర్నమెంట్ వచ్చింది. కొంచెం మన బౌలర్ సహకరించి ఆ బౌలర్ని అవుట్ చేస్తే అయ్యే మ్యాచ్ మనదే అవుతుంది. మనతో పాటు రాజస్థాన్ కూడా అసెంబ్లీ. అవునా, కొంచెం సపోర్ట్ ఇచ్చిన మ్యాచ్ మనదే ఉంటుంది. వీళ్ళు మనతో పాటు రాజస్థాన్ కూడా వేసుకోవద్దు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పరాగ్ బ్రో కష్టపడి ఈ మ్యాచ్ గెలిపించింది. నెక్స్ట్ ఒక్క మ్యాచ్ గెలిస్తే మనం క్వాలిఫై అయిపోతాం. దానికి ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. అవును జైస్వాల్ బ్రో, ఒక్క మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ముంబైతో ఉంది. వాళ్ళని పిసికేస్తే అయ్యే పోతుంది. చేతిలో ఉన్న మ్యాచ్ గెలవాలి కంపల్సరీ. ముంబైని పిసికేసినాం అనుకో క్వాలిఫై అయిపోతుంది అంతే. అన్న ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే ఏందన్న మన పరిస్థితి? ఫర్ సపోజ్ తమ్ముడు ఆ మ్యాచ్ ఓడిపోయినాం అనుకో, తక్కువ రన్ రేట్తో ఓడిపోవాలి. ఇంకా డీసీ అయినా, కేకేఆర్ అయినా, పంజాబ్ అయినా ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడే క్వాలిఫై అవుతాం, లేకపోతే లేదు. డైరెక్ట్ అస్సాం ట్రైనే ఎక్కుతాం ఇక. అయితే పరాగ్ తమ్ముడు అస్సాం ట్రైన్ కోసం రెడీగా ఉండండి. మిమ్మల్ని విసికి మాతో పాటు తీసుకెళ్ళడానికి మేము కూడా రెడీగా ఉన్నాం అన్న. లాస్ట్ టైం మ్యాచ్లోనే మిమ్మల్ని 6 వికెట్ల తోడతో ఓడిపించినాం, మర్చిపోయినావా అన్న? మా చిన్న తమ్ముడు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ మర్చిపోయారా అన్న? అప్పుడే బుమ్రాని 2 సిక్స్లు, శార్దుల్ని 2 సిక్స్లు, దీపక్ టిఆర్ని 2 సిక్స్లు కొట్టింది. కరెక్ట్ మీ మ్యాచ్ ముందుకే మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. అసలే 100 మిస్ అయిందని ఏడుస్తుండు. మీ ఇష్టం, మళ్ళీ మీ ఊకే వదిలేస్తున్నాం. బ్యాటింగ్ ఎట్లుంటుందో దానికోసం మేము రివెంజ్ ప్లాన్ చేసినాం. ఆ వైభవ్ తమ్ముని ఎట్లా పిసుకాలో మేము మంచిగా ప్లాన్ వేసినాంలే. మేము ఓడిపోతే ఇంటికి మాతో పాటు మీరు కూడా ఇంటికి వస్తారు. మీరు ఓడిపోతే మాకేం కాదు తమ్ముడు. మేము ఓడిపోతే మీరు ఓడిపోతే మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కాలి. గెట్ రెడీ ఫర్ ద మ్యాచ్. సీ యూ ఇన్ ద మ్యాచ్ తమ్ముడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్పూఫ్ 18. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.